దేవా నువ్వేం చెప్తావని అనుదినము దేవుడు బైబిల్ పట్టుకుని దేవుడు సన్నిధికి వెళ్ళిపోయి ఆయన ఉపదేశాల కోసం ఎవడైతే కాచుకుంటున్నాడో వాడెవరట? ధన్యుడట. వాడికి లోకంలో ఉన్నవన్నీ అర్థమైపోతూ ఉంటాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు అంతా గోలెత్తిపోతున్నారు. యుద్ధం యుద్ధం యుద్ధం, గ్యాస్ పెరిగిపోతుంది, పెట్రోల్ పెరిగిపోతుందని అంతా గోలెత్తిపోతున్నారండి. యుద్ధాలు జరుగుతాయి, వస్తాయని దేవుడు బైబిల్లో చెప్పాడా? అక్కడక్కడ యుద్ధములు, కరువులు, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం లేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయట? జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? యుద్ధాల సమాచారాలు విన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు? యేసుప్రభు ముందే చెప్పాడండి, ఆయన రాకడా దగ్గరగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన రాకడా దగ్గరగా ఉంది. నేను సిద్ధపడాలనుకుంటాడు, కానీ అలాగనుకోవట్లేదు. గ్యాస్ రేటు పెరిగిపోయిందంట బ్రదర్ అంటాడు. నీ ఎంతకాలం బ్రతికిన ఈ గ్యాసు, ఉప్పులు, పప్పులు తప్ప బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు బ్రతుకులోకి వచ్చాయా? యుద్ధాలు జరుగుతున్నప్పుడు నువ్వేం ఆలోచించాలి? అవి జరుగుతాయి, అవి నా రాకడకు సూచనలు అన్నాడు కదా. అమ్మో యేసుప్రభు రాకడ దగ్గర పడుతుందా, నేను ఇంకా బైబిల్ చదువుకోలేదండి, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదండి, నేను ఇంకా సరిగా గుడికి వెళ్ళట్లేదండి, యుద్ధాలు జరుగుతున్నాయంటే ఆయన రాకడకి సూచనలు అన్నాడండి, ఆయన వచ్చేస్తాడేమో, నా బ్రతుకు బాగోలేదు, నా పరలోకానికి నా బ్రతుకుని సిద్ధం చేసుకోవాలి. ఎవరైనా ఆలోచిస్తారండి ఇలాగ? మీరు చెప్పండి. అంటే మనకింత జ్ఞానము, ఇంత ఆలోచన మనకి ఎందుకు రావట్లేదంటే మన భక్తి మొక్కుబడి భక్తి. రోజు దేవుడి సన్నిధికి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నవాడు వాక్యంలో బలంగా ఉంటాడు, జరుగుతున్న ప్రతి దాన్ని ఆలోచించుకుంటూ ఉంటాడు. చివరికి వాడు ఆశీర్వదింపబడిన వాడుగా మారుతాడు.